డీటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అన్ని పార్టీలు వారి వారి ఎంపీ అభ్యర్థులను అయితే ప్రకటిస్తున్న వేళ కాంగ్రెస్ కొన్ని చోట్ల ప్రకటించింది. వరంగల్ సీటు ఎప్పుడు ప్రకటిస్తారా అని చాలామంది ఎదురు చూస్తున్నారు. దాంట్లో 40 మందికి పైగా అప్లికేషన్ పెట్టుకున్నారు. కానీ అధిష్టానం దృష్టిలో ఎవరున్నారు, అసలు ఇప్పుడు బరిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అలా చెప్పుకుంటూ పోతే ప్రజెంట్ ముందంజలో ఉన్నటువంటి టీపీసీసీ ఉపాధ్యక్షులైనటువంటి దొమ్మాటి సాంబయ్య గారు మనతో ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అధిష్టానం దృష్టిలో ఉన్నారా, టికెట్ కన్ఫర్మ్ అయిందా, అసలు ఒకవేళ ఇస్తే వరంగల్ ప్రజలకి ఏం చెప్పి ఓటు అడుగుతారు, వరంగల్ ఏదైతే 7 నియోజకవర్గాలు ఉన్నాయో వాటి మీద ఎలాంటి పట్టుంది, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద ఆయనకున్న అవగాహన ఏంటి, వరంగల్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, ఎంతోమంది సీనియర్ నాయకులు ఎదురు చూస్తున్నటువంటి వేళ అలానే ఇతర పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టికెట్ ఆశిస్తున్నారు. మరి అధిష్టానం ఎవరికి ఇవ్వబోతుంది, అసలు ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, అలానే మీరు కూడా సీనియర్ నాయకులు, ప్రజెంట్ ఒక పదవిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి తర్వాత మీరే ఇప్పుడు కాంగ్రెస్లో ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మరి పార్టీ అధిష్టానం మీకు టికెట్ ఇస్తుంది అనుకుంటున్నారా? మీ ద్వారా ప్రేక్షక మహాశయులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది. వాస్తవంగా 2017లో రేవంత్ రెడ్డి గారు వారితో పాటుగా 48 మంది మేము ఇప్పుడున్నటువంటి మా నాయకుడు కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఢిల్లీలో మేము పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి పార్టీ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేదా ప్రజా సమస్యల మీద పోరాటాలు కావచ్చు, చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీరు చూస్తున్నారు, మా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా జోడో యాత్ర కార్యక్రమం తీసుకొని ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ ఎత్తి చూపుతూ ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూ కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో నేను పూర్తిగా భాగస్వామిని అయినాను. ఆ తర్వాత జరిగినటువంటి అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి హాస్యాత్ జోడో యాత్రకు కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడు చాలా చురుకైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారి పాదయాత్రను కూడా నేను పిసిసి ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇప్పుడు వారి పాదయాత్రను కూడా చేయడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా నేను గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఉంటేనే ప్రజాసేవ చేయాలనే ఒక మక్కువతో, ఆ దృక్పథంతో, సర్వీస్ మోటోతో ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చినప్పటి నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉంటున్నాను. అసలు మీ రాజకీయ అరంగేట్రం ఎప్పుడు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు? వాస్తవంగా నేను రాజకీయ అరంగేట్రం అంటే నేను విద్యార్థి దశలోనే రాజకీయాలలో ఉన్నా. మొదటిది. రెండవది 1987 సంవత్సరంలో అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు మా గ్రామంలో నేను సర్పంచ్ అయినా. అక్కడ జనరల్ సీట్ ఉండే, నేను ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్ నాయకుడిగా నన్ను యునానిమస్గా వాళ్ళు సర్పంచ్ చేయడం జరిగింది 87లో. ఆ తర్వాత పరకాల మండల పరిషత్కు ఎన్నికలు జరుగుతాయి. పరిషత్ డైరెక్ట్ ఎన్నికలు ఉండేది. వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అంటే మండల పరిషత్ ఉపాధ్యక్షుడి ఎన్నిక అనేది సర్పంచులు ఓటు వేయడం వల్ల జరిగే ఎన్నికలో కూడా నేను అప్పుడు పోటీ చేసిన. 25 గ్రామాల్లో ఉన్నటువంటి 25 సర్పంచులలో అప్పుడు ఒక సర్పంచ్ బీజేపీ ఉండే, 2 కాంగ్రెస్ ఉండే, మిగతా తెలుగుదేశం ఉండే. నేను 84లో తెలుగుదేశంలో జాయిన్ అయినా, సర్పంచ్గా ఎంపికైనా. మళ్ళీ తర్వాత సర్పంచులందరూ కలిసి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కూడా నన్ను ఎన్నుకున్నారు. అంటే రాజకీయ అరంగేట్రం అనేది ఒక విద్యార్థి దశ నుండి నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత పీజీ ఎంటర్ అయ్యే ముందు నాకు ఈ అవకాశం వచ్చింది. అట్లా నేను ముందుకెళ్ళడం జరిగింది. అంటే కాకి టు ఖద్దర్ ఎలా అనిపిస్తుంది మరి ఇదంతా? కాకి అనేది వాస్తవంగా ఒక సంవత్సరన్నర నేను ప్రజల్లో ఉండి వాళ్ళకు సేవ చేసిన తర్వాత 1989లో అప్పుడు ఉద్యోగ అవకాశం వచ్చింది, రిక్రూట్మెంట్ పడింది. ఆ రిక్రూట్మెంట్లో నేను ఎగ్జామ్ రాయడం, పాస్ కావడం, ఉద్యోగం రావడం. 1989లో నేను జాయిన్ అయినా. 14 సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో నేను సేవలు అందించిన. అయితే
ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వంకు అనేక శాఖలు ఉంటాయి. అందులో పోలీస్ ముఖ్యమైనటువంటి శాఖ, రెవెన్యూ లాగానే పోలీస్ కూడా ముఖ్యమైనటువంటి శాఖ. కానీ పోలీస్ శాఖలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే విధులు ఉంటాయో అవి లా అండ్ ఆర్డర్కు పరిమితమై ఉంటాయి. అభివృద్ధికి సంబంధించినంత వరకు పోలీస్ శాఖలో ఉండి అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉండవు. చట్టాన్ని కాపాడుతూ ప్రజలను రక్షించడానికి ఇచ్చే విధులను నిర్వర్తించవలసి వస్తుంది. అంటే లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, లిమిటెడ్గానే ఉంటుంది. ప్రజాసేవ చేయాలంటే విస్తృతమైనటువంటి శాఖ అనేది ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాజకీయాలు అంటేనే తద్వారా ఏమన్నా పదవులు వస్తే వాటి ద్వారా ప్రజానీకానికి ఎక్కువ ఉపయోగపడతామనే ఉద్దేశంతో ఆ రోజు కాకి అంటే పోలీస్ ఆఫీసర్గా రాజీనామా చేసి ప్రజల ఒత్తిడి మేరకు నేను బయటికి రావడం జరిగింది 2004లో. 2004లో రాగానే నేను పరకాల నియోజకవర్గంలో తెలుగుదేశం టికెట్ పైన పోటీ చేశాను ఎమ్మెల్యేగా. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ గారు రెచ్చగొట్టడం, విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలు పాల్పడడం, రకరకాల కారణాల చేత అప్పుడు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా 7 సంవత్సరాల లోపు తిరిగి ఉద్యోగం చేయొచ్చు. కానీ నేను వెళ్ళలేదు. ఒకసారి ప్రజలకు వచ్చినా ప్రజల కొరకు సేవ చేయాలనుకున్నా, ప్రజలకు సేవ చేయాలనుకుని అట్లనే కంటిన్యూ అవుతున్నాను. నేను 20 సంవత్సరాలుగా అవకాశాలు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా నేను ప్రజలలో ఉంటున్నా, ప్రజల పక్షాన నిలబడుతున్నా, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది, చాలామంది రేస్లో ఉన్నారు. వీళ్ళందరినీ కాదని అధిష్టానం మీకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా? మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు అదేవిధంగా నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఎందుకంటే 2017లో పార్టీ పరిస్థితి, 2017 నుంచి ఆ తర్వాత పిసిసి అధ్యక్షులుగా గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియామకం అయిన తర్వాత తీసుకున్నటువంటి ప్రజా సమస్యలపైన పోరాటాలు ఏవైతున్నాయో ఆ పోరాటాల ద్వారా కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల్లోకి లోతుగా వెళ్ళింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి లోతైన చర్చను ప్రజల్లోకి తీసుకుపోయిండు మా నాయకుడు, ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారు. వారితో ప్రజా సమస్యల మీద మేము గత 8 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం చేసే నాడు ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకున్న మీరు చెప్పే దరఖాస్తుదారులు ఎవరు కూడా రాజకీయాల్లో అగుపడ్డ వాళ్ళు కాదు, ప్రజలలో ఉన్నవాళ్ళు కాదు, ప్రజల సమస్యల మీద వాళ్ళు పనిచేసిన వాళ్ళు అయితే లేరు. అందులో కొందరు మాత్రమే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి రాజకీయాలతో సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా 2-3 ఉన్నారు. ఆ 2-3 ఇటీవలే వాళ్ళకి స్టేట్ లెవెల్లో కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే నేను ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఉన్నాయో వాటిని నేను తూచా తప్పకుండా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నా. కాబట్టి ఖచ్చితంగా పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలో ముఖ్యమైన బాధ్యత మొన్న ఎన్నికలప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలలో నాకు 2 సీట్లు గెలిపించుకురావాలని చెప్పి పరకాల అసెంబ్లీ అదేవిధంగా వర్ధన్నపేట సంబంధించినంత వరకు నాకు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్లో కూడా నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశాను సంవత్సరాల కాలం. అక్కడ పనిచేస్తున్న క్రమంలోనే నేను అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులతో సత్సంబంధాలు పెంచుకోవడం, వాళ్ళను ఎన్నికలకు సమాయత్తం చేయడం, సమావేశాల ద్వారా వాళ్ళని చేయడం, ఆ విధంగా చేయడం వల్ల కరీంనగర్ పార్లమెంట్లో కూడా అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 4 అసెంబ్లీస్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, 4 ఎమ్మెల్యేలు గెలిచారు. అదేవిధంగా ఇక్కడ వరంగల్ పార్లమెంట్కి వచ్చేసరికి ఇక్కడ పరకాల అదేవిధంగా వర్ధన్నపేట కూడా గెలవడం, దాంతోపాటుగా ఇంకో 4 అసెంబ్లీలు కూడా గెలుచుకోవడం జరిగింది. ఇదంతా ప్రజా ఆశీర్వాదం వల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఆశీర్వదించారో దానివల్ల జరిగినటువంటి ఈ విషయం. అందులో ఖచ్చితంగా నా పాత్ర ఉంది వారి గెలుపులో. కాబట్టి పార్టీ ఇవన్నిటిని కూడా గుర్తిస్తానని నేను నమ్ముతున్నా. ఆ విధంగానే నాకు టికెట్ కేటాయిస్తారని కూడా నేను నమ్ముతాను. మీరన్నమాటే వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండి 10 సంవత్సరాలు కనుమరుగైపోయింది అన్న టైంలో కూడా మీ అందరూ రాజకీయాల్లో ఎంతో కష్టపడి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇతర పార్టీలో ఇన్ని రోజులు ఎవరైతే దూషించారో ఆ దుమ్మెత్తి పోసినటువంటి నాయకులే మళ్ళీ తిరిగి మీ కాంగ్రెస్లో కలుస్తున్నారు. మరి వాళ్ళకు ఒకవేళ పదవి ఇస్తే మీరేం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉంది. 130 సంవత్సరాల కాంచి ఈ దేశంలో అనేక మార్లు అధికారం చెలాయించినటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీగా, మారుతున్నటువంటి కాలంలో
కొత్త తరం రావడం రాజకీయాల్లో ఇవాళ రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంస్థాగతమైనటువంటి మార్పులు చేస్తూ ఉన్నారు పార్టీలో. ఇవాళ టికెట్లు అనేటివి ఆషామాషిగా ఎవరు అడిగితే వాళ్ళకు దరఖాస్తు ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో రకరకాలుగా సమాచార సేకరణ జరుగుతుంది. అదేవిధంగా టికెట్ ఇవ్వాలనుకున్న వ్యక్తి కరెక్ట్ వ్యక్తా కాదా, కరెక్ట్ నాయకుడా కాదా, ప్రజలలో ఉన్నాడా లేదా, ఆయనకు టికెట్ ఇస్తే ప్రజలు ఆయన ఆశీర్వదిస్తారా లేదా, గెలిచే అవకాశం ఉంది లేదా, రకరకాలుగా సమాచారాన్ని సేకరించిన తర్వాతనే దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో నిర్ణయం చేసి అప్పుడు టికెట్లు ప్రకటిస్తారు. ఇప్పుడు మీరు ఒకటి గమనించాలి, ప్రభుత్వం ఉంది, అధికారంలోకి వచ్చినాం కనుక చాలామంది వచ్చి టికెట్లు అడుగుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే దాన్ని తప్పు పట్టడానికి కూడా లేదు. వాళ్ళు ప్రజాసేవ చేయాలని ముందుకు వస్తున్న వాళ్ళను మనం తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ గురించి విమర్శ చేసేది కూడా లేదు. కానీ పార్టీ ఖచ్చితంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, ఈ దేశాన్ని నిర్మించినటువంటి పార్టీ, రేపు అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ, ప్రజలు ఆశీర్వదిస్తారు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో ఆ 17 ఎంపీ సీట్లు గెలవాల్సిన అవసరం ఉంది కనుక గెలుపు దిశగా పార్టీ ఆలోచన ఉంటుంది. గెలుపు దిశలో నా గురించి ఆలోచించినప్పుడు నేను ముందుంటానని నా నమ్మకం. పార్టీ కూడా నన్ను విశ్వసిస్తుంది, నాకు టికెట్ ఇస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ రాష్ట్రానికి వచ్చేసరికి 6 గ్యారంటీలు చెప్పారు, కాంగ్రెస్ వే అనేది గెలవగలిగారు, ప్రభుత్వాన్ని చేపట్టారు. ఇప్పుడు కేంద్రంలో మోదీ ఏదైతే ఉందో సర్కారుకు మళ్ళీ ఫామ్ చేస్తుందని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మీరు ఇక్కడ 6 గ్యారంటీ పథకాలను చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి కేంద్రంలో ఏమి హామీ ఇచ్చి ప్రజలను ఓటు అడగబోతున్నారు? మోదీ మళ్ళీ అధికారంలో రాబోతున్నారన్న వేని ధీటుగా తట్టుకోగలరా? ఇక్కడ మీ వేసిన ప్రశ్న 6 గ్యారంటీలను హామీలుగా ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాదు, మీరు ఒకటి విషయాన్ని మీ ద్వారా నేను జనాలకు మరొకసారి గుర్తు చేయదలుచుకున్నా. ఈ దేశానికి దశ చూపించిందే కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి దేశాన్ని నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గత 130 సంవత్సరాలుగా ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. ఏ విధంగా దేశాన్ని నిర్మించారు, ఏ విధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోయింది పార్టీ అనేది అందరికీ తెలుసు, అందరికీ అవగాహన ఉంది. ఇవాళ రాష్ట్రంలో కూడా అనేక మార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే హామీలు ఇస్తుందో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా తూచా తప్పకుండా అమలు పరిచేటువంటి పార్టీ. ఆ విధమైనటువంటి నమ్మకం ప్రజలలో కూడా ఉంది. ఇవాళ మేము ఎన్నికలు కావాలి, గెలవాలని 6 గ్యారంటీలు ఇవ్వలేదు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక హామీలను తూచా తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 అంబులెన్స్ల సేవా వ్యవహారాలు కావచ్చు, ఆసుపత్రులు డెవలప్ చేయడం కావచ్చు, వైద్యాన్ని బీద బడుగు బలైన వర్గాలకు అందించడం కావచ్చు, రకరకాలుగా అనేక కార్యక్రమాలు. అంటే ప్రజల సంక్షేమం చూసే పార్టీగా ప్రజలు నమ్మి ఓట్లేసారు. మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన డైనమిజాన్ని చూసి ఖచ్చితంగా అందరూ ఈయనకు అవకాశం ఇస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా సంక్షేమాన్ని మాకు రావాల్సిన అన్నీ కూడా మేము రాబట్టుకోగలుగుతాం, మాకు అన్ని పనులు చేస్తారనే ఒక నమ్మకంతో ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. మేమేదో కేసీఆర్ లాగా ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తాం, 3 ఎకరాల భూములు ఇస్తాం, లేకుంటే లక్షాధికారులను చేస్తాం, ఈ విధంగా ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి రాలేదు. ఇప్పుడు కూడా 6 గ్యారంటీలు ఇచ్చిన హామీ ఏదైతుందో అందులో 4 గ్యారంటీలను ఇప్పటికే అమలు పరుస్తున్నది ప్రభుత్వం. రేపు ఇంకో 11వ తారీఖు 15వ తారీఖు రేపు మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతున్నారు. దానిలో కూడా రేపు ఇంటి నిర్మాణ కార్యక్రమం ఏదైతుందో తీసుకోబోతున్నది ప్రభుత్వం. దానికన్నా ముందు మీరు కానీ ప్రజలు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి ఎన్నికల ముందు 2014 కావచ్చు, 2018 కావచ్చు, కేసీఆర్ గారు ఏమేమి హామీలు ఇచ్చారు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇది భగవద్గీత, దీనిలో చెప్పినటువంటి ప్రతి అంశం కూడా నేను తూచా తప్పకుండా అమలు పరుస్తా అని చెప్పిండు. ఇవాళ 3 ఎకరాల భూమి విషయం తీసుకుందాం. ఇప్పుడు ఏ మారుమూల గ్రామంకి వెళ్ళినా ఎకరాకు కనీసం 10 నుంచి 15 లక్షల ధర పలుకుతుంది. ఇవాళ మీరు 3 ఎకరాల భూములు ఇచ్చిండుంటే ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఒక 45 లక్షల విలువ కలిగినటువంటి ఆస్తి వాళ్ళ చేతిలో ఉండేది. రేపు ఏదైనా అవసరం వచ్చి కాలం కాక పంటలు పండకపోయినా బిడ్డల పెళ్లిలకో కొడుకు పెళ్ళికో అన్న అవసరం వస్తే పెద్ద మనిషి దగ్గర పోయి 4 డబ్బులు అవసరం ఉన్నాయి, మాకు అక్కడ 3 ఎకరాల భూమి ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే గ్రామాలలో పెద్దలు కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు సాయం చేసే అవకాశం ఉండే. భూమి ఉండడం అనేది గౌరవం,
ఆ కుటుంబానికి అక్కడ. ఇవాళ మోసం చేసినావు కదా, ఇంటికొక ఉద్యోగం అన్నావు, ఇంటికొక ఉద్యోగం ఇచ్చిండు ఆ కేసీఆర్ గారు. అసలు ఇదంతా ఎందుకు? దళితుని ముఖ్యమంత్రి అని చేస్తా అన్నాడు, చేసిండు ఆ దళితుని ముఖ్యమంత్రి. అవి ఎన్నికల హామీలు, మేము ఇచ్చిన 6 గ్యారంటీలు ఎన్నికల హామీలు కాదు. ఆయన వైఫల్యం చెందిన కనుకనే కాంగ్రెస్ పార్టీ ఆ వైఫల్యాలను ఏ విధంగా మనం ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీలను తీసుకురావడం జరిగింది. 4 అమలు పరుస్తున్నాం. మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇవాళ మొట్టమొదటి శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ కూడా శ్వేతపత్రం ఇచ్చారు. ఆ శ్వేతపత్రం ద్వారా ప్రజలందరికీ ఏం తెలిసింది? 17,000 కోట్ల రూపాయల ధనిక రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చిన విషయం చాలా స్పష్టంగా ప్రజలకు తెలియపరిచారు. అంటే ఇవాళ ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ పైన, ప్రతి ఒక్కడి నెత్తిపైన 1,50,000 అప్పు చేసి కూర్చున్నాడు సారు, పోయి ఫామ్ హౌస్లో అన్నాడు. ఆయన లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా రెవెన్యూని క్రియేట్ చేసుకుంటూ ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మేమేమంటున్నాం అంటే, ఎన్నికల కొరకు హామీలు ఇచ్చి మోసం చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు అర్థమైంది కనుక రేపొద్దున ఖచ్చితంగా ఇప్పుడు కూడా మళ్ళీ పార్లమెంటుకు అధిక మెజార్టీ ప్రజలు ఈ 17 సీట్లు గెలిపిస్తారు. కాంగ్రెస్కు మా రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి ఈ రాష్ట్రం ముందుంటుందని నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్రంలో ఇప్పుడు ఈ రాబోతున్న ఎలక్షన్లో మీకు ప్రత్యర్థి ఎవరు అనుకున్నారు, బీఆర్ఎస్ఆ బీజేపీయా? మనం ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించాలి. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా 1,200 మంది విద్యార్థులు మేధావుల చావులో కారణమైండు. ఈయన రెచ్చగొట్టడం వల్లనే 1,200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల బొందలగడ్డ, వాళ్ళు చేసుకున్న ఆత్మహత్యలు ఏవైతున్నాయో వాటి బొందలగడ్డల మీదనే అధికారంలోకి వచ్చిండు. ఈ ఎవరినైతే రెచ్చగొట్టి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహించిండో వాళ్ళ గురించి కానీ వాళ్ళ కుటుంబాల గురించి కానీ కేసీఆర్ గారు ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఆనాడు ఏమన్నారు, నీళ్లు నిధులు దోసుకెళ్తున్నారో ఆంధ్రోళ్ళు అని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పారు. ఇవాళ 10 సంవత్సరాలు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు చెప్పిన మాటలు నమ్మిరు, మీరు రెచ్చగొట్టిన అన్నీ కూడా మీ మాటలు విని రెచ్చిపోయారు. అక్కడ 1,200 మంది చనిపోయారు. అలా సగం మంది కూడా నువ్వు కనీసం ఏదో పెన్షనో లేకపోతే ఎక్స్గ్రేసియానో అలాంటివి ఏమి ఇవ్వలేదు. ఉద్యోగాలు అయితే అస్సలే ఇవ్వలేదు. రాజకీయ అవకాశాలు అయితే ఎవరికి ఇవ్వలేదు. ఒక శ్రీకాంతాచారి తల్లిని మాత్రం తీసుకుపోయి గెలవని సీటు చూసి హుస్నాబాద్లో పెట్టి పోటీ చేయించిండు. ఆయన బిడ్డకు ఎంపీని చేస్తాడు, ఇంకో అక్క కొడుకో తమ్ముని కొడుకో రాజ్యసభ ఇస్తాడు, ఈ కొడుకుని తీసుకొచ్చి మంత్రిని చేసుకుంటాడు, ఇంకో అల్లుని మంత్రిని చేసుకుంటాడు, కానీ ఆమెను మాత్రం ఎన్నికలలో పోటీ చేయిస్తాడు. అంటే బీఆర్ఎస్ ఆనాడు తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొట్టి ఓట్లు అడిగింది. కానీ ఇవాళ దేని పేరు మీద ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడుంది? ఒక కాళేశ్వరం అని చెప్పిండు, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది? కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టి కడితే అది కూలిపోయే పరిస్థితి ఉంది. మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళి మేడిగడ్డ మేము పరిశీలిస్తాం, వాళ్ళే కట్టింది కదా, వాళ్ళు కట్టిందే కదా, అక్కడ పర్మిషన్ లేకుండా ఇవాళ అది కూలిపోయే పరిస్థితి. మళ్ళీ ఏదో మేము ఘనకార్యం చేసినామని చెప్పేసి పెద్ద మనుషులు పోయి అక్కడ చూసే పరిస్థితి ఉంటుంది. ఇవాళ కాళేశ్వరం చెప్పుకునే పరిస్థితి లేదు, సెంటిమెంట్ రెచ్చగొట్టే పరిస్థితి లేదు, నువ్వు చేసిన అభివృద్ధి చేసినది లేదు. మరి ఏం చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఓట్లు అడుగుతుంది? ఇంకా మిగతా విషయానికి వచ్చినప్పుడు బీజేపీ పార్టీ కూడా దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. కులాల పేరు మీద, మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద. ఈ విధంగా ఆయన కూడా మోదీ గారు ఏమన్నారు? ఫస్ట్ ఆయన మొదటిసారి 2014లో 2 కోట్లు ప్రతి సంవత్సరానికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు. ఇవాళ 10 సంవత్సరాలు అయింది. 10 రోజులు అంటే 20 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు మోడీ గారు? దీన్ని కూడా జనాలు ఆలోచిస్తారు కదా, ప్రశ్నిస్తారు కదా. రేపు నువ్వు గ్రామాలలో వెళ్ళి మాకు ఓటేయాలని అడిగితే ఏ విధంగా అడుగుతారు బీజేపీ పార్టీ వాళ్ళు? నువ్వు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చి ఉంటే ఇవాళ 20 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేది. అది పోను. ఆనాడు ఏమన్నాడు? నల్లధనాన్ని విదేశాల్లో దాచుకున్న ధనాన్ని అంతా తీసుకొస్తా, ప్రతి బీదవాడి ఖాతాలో మీరు ఖాతాలు ఓపెన్ చేయండి, జన్ధన్ ఖాతాలు చేస్తే మీకు ప్రతి ఒక్క కుటుంబానికి 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తా అన్నాడు. ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క ఖాతా ఓపెన్ అయిందా? ఎక్కడైనా 15 లక్షలు 20 లక్షలు బీజేపీ పార్టీ ఏ ఖాతాలన్నా వేసిందా? మేము అబద్ధం చెప్తానం కావచ్చు, మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం అక్కడ కేంద్రంలో కనుక మేము అబద్ధం చెప్తానో అనుకుంటాం. కానీ ప్రజల ఖాతాలన్నీ మీడియాగా మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ వేసిర్రు, ఎక్కడ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు. అదే కాకుండా దేశాన్ని
ఆనాడు దిశ దశ చూపించింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఉపాధి దొరికేది, పిల్లలకు ఉద్యోగాలు దొరికేది, బీదరికం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉండే. ఈసారి ఏం చేస్తాడు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి మనకు ఉన్నటువంటి తన దగ్గర మిత్రులకు, వ్యాపారస్తులకు అప్పచెప్పుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ఆదాని అమ్మాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రైల్వేస్ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. బిఎస్ఎన్ఎల్ అవుట్ అయిపోయింది. ఎల్ఐసిలో ఉన్న భాగస్వామ్యాన్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా మొత్తం ప్రైవేట్ చేసి రేపు రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు నువ్వు ప్రైవేట్ దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ అవకాశాలు ఇస్తలేవు. ఈ రిజర్వేషన్లు అనేటి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని, అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యమాని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్ని వర్గాల ప్రజలను, అణగారిన వర్గాల ప్రజలను సమాన స్థాయిలో తీసుకురావడానికి రిజర్వేషన్లు పెట్టారు. ఇవాళ నువ్వు రిజర్వేషన్లు కూడా తీసేసే పరిస్థితికి తీసుకొస్తున్నావు. మొత్తం ప్రైవేటైజ్ చేస్తే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కొలాప్స్ అయితే ఇవాళ హైదరాబాదులో అదేంటి బిహెచ్ఎల్ ఉండే వాషౌట్ అయింది, తీసేసింది. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినాము ప్రధాని అయిన మొదటి సంవత్సరంలోనే బిఎస్ఎన్ అక్కడ తీసుకొచ్చి బిహెచ్ఎల్. ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ ప్రైవేటైజ్ చేసుకుంటా మొత్తమే అమ్మేసుకుంటా పోతే మరి రేపటి పిల్లల భవిష్యత్తు ఏంది, దేశ భవిష్యత్తు ఏంది అనేది ఆలోచిస్తారు డెఫినెట్గా. సో నేనేమంటానంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఇది ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు, ఇక్కడ కానీ మిగతా రాష్ట్రాలలో కూడా. డెఫినెట్గా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఈ దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్కు పట్టం కడతారు. మా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా ప్రధాని చేస్తారని నేను విశ్వాసంతో చెప్తున్నా. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, అలానే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు, ప్రజల్ని ఏం చెప్పి ఓటు అడగబోతున్నారు, లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించాలి. ప్రజలకు తెలుసు, ప్రజలు విఘ్నులు. ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందుంది. ఈ దేశానికి దిశ చూపెట్టినటువంటి పార్టీ. ఇవాళ ప్రాజెక్టులు తీసుకోండి, మీరు సాగునీటి ప్రాజెక్టులు కట్టింది ఎవరు? ఇప్పుడు మా కేసీఆర్ గారు ఎంతసేపు చెప్పినా కాళేశ్వరం గురించి చెప్తాడు, నాగార్జున సాగర్ గురించి చెప్పాడు. ఉదాహరణ, ఇవాళ దేవాదుల ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, రకరకాల వైద్యం అనేది సామాన్యుడికి చాలా చులకగా అందాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చిండు. విద్య, వైద్యం మీద కానీ వ్యవసాయం మీద కానీ పూర్తి అవగాహన ఉంది నాకు. ఈ 7 నియోజకవర్గాలలో మీకు నేను చెప్పాలంటే 39 రోజులు భూపాలపల్లిలో నేను పాదయాత్ర చేసిన రైతు సమస్యల మీద. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల ఎరువులు పురుగు మందులు అన్నింటిని కూడా సబ్సిడీ మీద ఇచ్చే విధంగా ప్రభుత్వాల మీద డిమాండ్ ఒత్తిడి పెంచుకుంటూ పాదయాత్ర చేసినటువంటి వాడిని. రైతుల గురించి, వ్యవసాయం గురించి పూర్తి అవగాహన కలిగినటువంటి వాడిని నేను. ఇవాళ కేసీఆర్ గారు ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టి ఏమన్నారు, 100% 100కు 100 ఎరువులు పురుగుల మందులు సబ్సిడీ మీద ఇస్తా అన్నాడు. ఏ రైతుకన్నా ఇచ్చిరా మీరు ఈ 10 సంవత్సరాలు ఒకసారి తీయండి. రుణమాఫీ అన్నాడు, ₹1,00,000 వరకే మాఫీ చేస్తా అన్నాడు. చేసిండా? ఏ రైతునన్నా అడగండి. ఇవాళ రుణమాఫీ విషయం కావచ్చు, ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కావచ్చు. మొన్న వరి పండించిండు, వరి పండించొద్దని చెప్పిన పెద్ద మనిషే కేసీఆర్ కదా. అసలు వరే పండించొద్దని చెప్పిండు కదా. పండించిన పంటను కొనుగోలు చేయడానికి కూడా ఇబ్బంది పెట్టారు బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. మీరు చూసినారు, కల్లాల రైతులు ధాన్యం పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని కూడా మనం చూసినాం. అంతేందుకు మిర్చి రైతులు ఖమ్మంలో వెళ్ళి మిర్చి అమ్ముకోవడానికి పోతే అక్కడ చిన్న ఏదో గలాట జరిగితే కుర్చీలు తీసి పక్కకు పెట్టినందుకు రైతులకు బేడీలకు వేసి జైలుకు పంపించినటువంటి కేసీఆర్. రైతుల గురించి ఏం చేయాలో కాంగ్రెస్కి తెలుసు, వైద్యం ఏ విధంగా అందించాలో కాంగ్రెస్ తెలుసు, పిల్లలకు ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలో తెలుసు, ఉపాధి ఏ విధంగా కల్పించాలో తెలిసి వాళ్ళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూసినారు, పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు ఇవాళ డిఎస్సి ప్రకటించిండు. అదేవిధంగా ఏఎన్ఎంలు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, మొన్నటికి మొన్న ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సమస్యల మీద నాకు పూర్తి అవగాహన ఉంది. ఆ 7 నియోజకవర్గాల్లో కూడా నేను గన్పూర్లో పోటీ చేసి ఒకసారి ఉన్నాను, పరకాల్లో పోటీ చేసినాను, ఒకసారి పార్లమెంటుకు పోటీ చేసినా కనుక ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద పూర్తి సమగ్రమైనటువంటి నాకు అవగాహన ఉంది. డెఫినెట్గా నాకు ప్రజలు అవకాశం ఇస్తారు, పార్లమెంటు పంపిస్తారని నేను భావిస్తున్నా. ఆ విధంగా పంపిస్తే గిన్నా, నాకు అవకాశం ఇస్తే గిన్నా, ఆశీర్వదిస్తే గిన్నా ఈ ప్రాంతానికి నేను ఏం చేయగలుగుతా, ఏం చేయలేను అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి తప్పకుండా
ఇప్పుడున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులందరికీ తోడుగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాం. విన్నారు కదా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న వేళ రేపో మాపో వరంగల్ జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్ని ప్రకటించబోతున్నారు. అందులో నన్ను ప్రకటిస్తారు, ఖచ్చితంగా సీట్ ఇస్తారు అంటూ, ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులను కలుపుకొని పోతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RTV O2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.